సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి సాడెస్ట్ మూమెంట్ ఫుల్ కూర్చొని బాధపడి చాలా ఏడుపు వచ్చేసి ఏడ్చిన రోజు ఇదరే ఈయనకే బాధలు కోరిందంటే ఈయనతోటి సంతోషపడ్డదంటే మొన్న యూట్యూబ్ ద్వారా సంతోషపడ్డాం మేము కానీ బాధ అంటే ఈయనతోటే. ఏమైంది అంటే బాగాలేకుండా వచ్చిందా? ఈయన పుట్టినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. అన్ని చెప్పాలా మేడం? అది చెప్తే అసలు మీ ఆనందంగా ఉన్నది, మీరు టీ తాగింది అవి తెలుసుకున్నప్పుడు మీతో పాటు మేము ఉన్నాం కదా, మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మీ గురించి మాకు కూడా తెలుసుకోవాలని ఉంటది. మీ సబ్స్క్రైబర్స్ అందరూ టీ తాగుతుంది, అన్నం తింటుంది, మంచిగానే ఉంటుందిలే అనుకుంటున్నారు కదా, మీరు పడిందంతా తెలియాలి కదా వాళ్ళకి కూడా. చాలా ఈయన పుట్టినప్పుడే హెల్త్ బాగాలేకుండే నాకు. అంటే గాంధీ హాస్పిటల్ కోటి హాస్పిటల్ ఆప్షన్ అయింది నాకు ఈయన పుట్టినప్పుడు. అప్పుడు ఇంకా నాకు అసలు మొత్తం లోపల సాఫ్ చేయాలి మొత్తం, అట్లనే వేసి కుట్లు వేసేసారు. కుట్లు వేసి ఇంక అంత లోపల ఇన్ఫెక్షన్ అయింది. నెల రోజులు మళ్ళీ ఒక్కొక్కటి కుట్టు అన్ని ఓపెన్ అయింది. కుట్లు అన్ని వేస్తారో అన్ని ఒక్కరోజు నైట్ కరెక్ట్ నెల రోజులు 30 రోజులు ఓపెన్ అయ్యి ఇక సీమ్ ఆడుతూనే ఉంది. ముందు రోజే మస్తు జ్వరం వచ్చింది. అది రేపు ఓపెన్ అవుతుంది అనగా ఈ రోజు బాగా జ్వరం వచ్చింది. మా అక్కకు ఫోన్ చేసి నా పిలిపిస్తే మా నడపక మేము కొంచెం దగ్గరలో ఉండేవాళ్ళం. మా అక్క వచ్చింది, మా అక్క రాగానే హాస్పిటల్ తీసుకుపోతే మామూలు ఒక డాక్టర్ ఏం చేసిండు, స్కానింగ్ చేయాలి, మరి మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అయింది మాకు అని ఇట్లా పట్టుకొని చూసి చెప్పిండు ఆయన. మొత్తం లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, మాకు చాలా డేంజర్ అని చెప్పిండు ఆయన. మా అక్క ఇళ్ళల్లో పనిచేసేది, అప్పుడు నేను కూడా ఇళ్ళల్లో పనిచేసేది. ఆ డాక్టర్ చెప్పిండు. చెప్పంగానే ఎమ్మటే ఆయనకు వచ్చి తీసుకొని పోయినాం, వేరే హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ తీపిస్తే మొత్తం పేగుల పొంటి అంత ఇన్ఫెక్షన్ అయింది. ఇక మొత్తం పారుతుంది చీమలకి అంతగా లోపల అంతగా. ఆ రోజు తెల్లారి వచ్చేసరికి ఇక మొత్తం తెల్లారిసరికి 5 గంటలకల్లా ఒక కుట్టు ఓపెన్ అయింది. ఇక పోతేనే ఉంది, ఇక అట్లా చీమ గారుతూనే ఉంది. ఇక అప్పుడు 1 నెల బాబు అంటే మీరు పాలు కూడా పట్టాలి కదా. ఈయనకు మళ్ళీ హార్ట్ హోల్ ఉండే ఇక్కడ, ఏడువాడు, ఈయనకు స్నానం ఉండదు, బయటిది ఏది పెట్టొద్దు, నా పాలు తప్పించి ఏ రోజుల పిల్లగానికే చెప్పారు. అంటే నేను అస్సలు ఏడుస్తలేడు అనేసి తీసుకెళ్ళిన. 7 రోజులకు ఇంటికి వచ్చినాం. హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మా పెద్దక్క మా చిన్నక్క ఇద్దరు కలిసి ఏడుస్తలేడు అక్క, ఎందుకు ఏడవాడు చూడాలి కదా అంటే, అక్కడ పిల్లల డాక్టర్ చూసింది కానీ ఏం చెప్పాలి. మా అక్క మా ఇద్దరు అక్కలు ఈయన కలిసి ఇటు తీసుకుపోయారు. తీసుకుపోతే పిల్లల డాక్టర్ తీసుకుపోతే ఆయన చెప్పిండు, చిన్నది హోల్ ఉంది అమ్మాయి, నాకు ఎంటికంత ఉంది, మీ అదృష్టం 12 సంవత్సరాల వరకు కూడిపోతుంది, లేకుంటే లేదు, సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. కానీ తల్లి పాలు వేయాలి, స్నానం పోయొద్దు 6-7 నెలలు, అసలు ఒళ్ళు ఇట్లా తోడవాలి అంతేగాని స్నానం పోయొద్దు. 6-7 నెలలు స్నానం పోయొద్దు, ఓన్లీ ఇట్లా క్లాత్ వేడి పెట్టి రోజు తూడ్చాలి బట్ట పెట్టి, అంతేగాని ఇంకొక మందు ఇయ్యలే ఆయన, ఏది ఇయ్యలే. ఇక నా పాలతోటి అసలు మీ పాలు దాపాలన్నా మీకు బాగాలేదు కదా ముందు, కానీ చూపించినప్పుడు నేను బాగానే ఉన్నా కదా 7 రోజులప్పుడు. ఏం కాదు నా కొడుకు, నా పాలు నాకు ఫుల్ పాలు ఉంటాయి, పాలు ఇబ్బంది లేదు, నా కొడుకు ఏం కాదులే అనుకున్నాను నేను. అది నెల రోజులకి అట్లా అయ్యేసరికి నాకు ఇంకా ఆ సిచ్యువేషన్ ఈయన ఆకలి అవుతుందని ఏడవపోయేది, గాలంతా ఇక్కడి నుంచే వేరే ఏడవపోయేది అనమాట. నేనే గంటకు ఒకసారి పాలు ఇస్తేనే చీకేది ఈయన, అంతేగాని ఆయనంతా ఆయన ఏడ్చి పాలు చీకకపోయేది. అట్లాంటి సిచ్యువేషన్ నాకు. ఇక అట్లా ఓపెన్ అయినాయి 4-5 ఓపెన్ అయినాయి. హాస్పిటల్ ఏడి పోయినా పట్టించుకోలే మేడం, నన్ను పట్టించుకోలే, ఎక్కడ పోయినా పట్టించుకోలే. ఏడు చేయించుకున్న వాడికే పో అంటే భయపడుతున్నారేమో అందరూ నాకు గడగడ ఉనుకుతుంది, నేను చచ్చిపోతా కానీ నేను కోటికి పోను అని ఇక మస్తు ఏడ్చిన. అప్పుడు మా నాన్నుండు, మా అత్తమ్మ అందరూ ఇక ఏం కాదు తీయ అని హాస్పిటల్ తీసుకుపోతే ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆమె అసలు ఘోరంగా ఎట్లా చేసేదంటే అంత నరకం అనుభవించిన దాంట్లో. 4 రోజులు ఉన్నా 40-50 వేలు అయినాయి కట్టినాం. ఇక ఆమె ఇక గ్యారంటీ ఇస్తలేదు, మళ్ళీ మాకు ఎక్కువ అవుతుంది అనేసి ఆమె మొత్తం భయపెట్టేసింది. ఇక మళ్ళీ ఏమంటే ఈ అపోలో హాస్పిటల్కు మా బావ, ఆయన పేరు నరసింహ రాజు, మా బావ పేరు రాజు, మేనత్త కొడుకు,
మా మేనత్త ఇక మా బావ కలిసి వీళ్ళు పోయిర్రు. నాకు తెలియదు ఇదంతా లోపల ఇట్లా అవుతుంది ఇక సీరియస్ అయిందని నాకు చెప్తలేరు. మా అక్క ఈయన ఇద్దరే ఇక పేపర్లు పట్టుకొని మస్తు హాస్పిటల్ తిరిగి వచ్చిర్రు ఇక స్కానింగ్లు పట్టుకొని ఎవరు చూడు పట్టించుకుంటలేరంట. అన్ని ఎక్కడెక్కడ పోయిర్రు ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చి డాక్టర్లు పట్టించుకోకపోవడం ఏంది అసలు చేసిన హాస్పిటల్కి ఏవో కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మస్తు తిరిగిరు. ఇక మా మేనత్త కొడుకు ఇద్దరు నేను మాట్లాడతా అని అపోలో హాస్పిటల్ మా బావ ఏదన్నా కానీ మేడం అని ఆయన ఏమేం బతులాడిండో తెలియదు. ఆయన మాట్లాడితే ఒక్కసారి తీసుకురారని చెప్పింది ఆ మేడం. తీసుకురారని చెప్పింది. ఇక తీసుకోసానికి ఇలా అన్ని ఏర్పాట్లు చేసి నాకేం తెలియదు. ఇళ్ళకెళ్ళి తీసుకుపోతురు. ఏది తీసుకుపోతురు అంటే మా అక్క చెకప్ అన్నది. ఆటోలు తీసుకొని మాది ఆటో ఉండే ఈయన ఆటో తోలేదు స్కూల్ పిల్లలు ఆటోలు ఎక్కించుకొని పోతుంటే అందరు వస్తారు. ఇక మా వాళ్ళు అందరూ మా అన్నదమ్ములు అందరూ అత్తమ్మ మామ అందరు వస్తారు. ఇక నేను అన్న మా నడిపన్న మధ్యలో కలిసిండు. ఏందన్నా ఇంట్లో సడన్ ఇట్లా అందరు వస్తారు ఏంది అంటే ఏం లేవు మమ్మీ నీకు కొంచెం హెల్త్ చీమ్ వచ్చింది కదా చూపిస్తారు కదా అందుకే వచ్చినాం అన్నారు. అపోలోకి తీసుకొని పోయినాక ఆమె అసలు పట్టించుకోవట్లే ఇక నన్ను చూసి. అసలు గింత కాలం అయ్యింది మొత్తం ఎక్కుట్లానే ఓపెన్ అయినాయి ఏంచలు ఇదాకా ఓపెన్ అయినాయి. ఆమెను నేను పట్టించుకొని నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను పట్టించుకుంటే మీరు మళ్ళీ డబ్బు ఆటో తోలుకుంటావు అంటున్నావు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎట్లా కడతావు ఇంట్లో ఇది పెద్ద హాస్పిటల్ ఇది గవర్నమెంట్ కాదు నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అని అడిగినాను. ఇంకా ఈయన మా అక్క మా ఇద్దరు అన్నలు మా ఇద్దరు అక్కలు కాళ్ళ మీద పడ్డారు. ఆ మేడం కాళ్ళ మీద వాడి ఎట్లనన్నా ఏ మేడం చచ్చిపోతే ఇంచెల్లా తీసుకొని పోతాం బతికితే ఇంచెల్లా తీసుకొని పోతాం అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలుసా మరి నాకు ఘోరమైన సిచ్యువేషన్ అనుభవించిన. అన్నింటినే ఉన్న పక్కన పడుకోండి నేను తెలుసు. అప్పటిదాకా నాకు ఏం తెలియదు ఆ సిచ్యువేషన్. అప్పుడు ఇక ఆమె ఏమంటుంది 6 లక్షలు అయితే అంటుంది. ఎవరు ఏం చెల్లించి కడతారు లేని సిచ్యువేషన్ పరిస్థితి. ఈయన చిన్న పిల్లగాడు అప్పటికే బొచ్చడు పైసలు పెట్టినాం ఏం చెల్లేవాళ్ళ అని ఇక ఆయన కారణం వచ్చిండు. ఆమె అన్నది ఒక్కటే మాట ఏం కాదు కానీ తీసుకో అందులోకి ఆడికే తీసుకోగాని నేను పట్టుకొని అన్నది. ఇక మస్తు బతులాడి ఇక మా అన్నలు అదే చెప్పారు ఒక్కటే చెప్పారు చనిపోతే తీసుకోపోతాం మేడం మా చెల్లెని నీ మీద కంప్లైంట్ ఇయ్యం బతికితే ఇంచెల్లా తీసుకోవతా చచ్చిపోతే ఇంచెల్లా తీసుకోవతా అని ఇక కాళ్ళు పట్టుకొని ఇడవలే తెలుసా మేడం. అసలు కోటేశ్వరి మేడం ఆ మేడం పేరు. ఆమె అన్నది ఎమర్జెన్సీగా 1 లక్ష కట్టాల్సి వస్తుంది నువ్వు 1 లక్షలు కట్టాల్సి వస్తుంది అంటే ఒప్పుకుర్రు కడతామని అన్ని కడతామని ఒప్పుకుర్రు. ఇక ఒప్పుకొని ఇక ఆమె ఒక్కటే అన్నది ఈరోజు శనివారం తీసుకొచ్చిర్రు కదా ఈరోజు బిల్లు రేపటి బిల్లు ఎల్లుండి బిల్లు అంటే మస్తు అవుతుంది నీకు నువ్వు కట్టలేవు ఈమెకు కరెక్ట్గా నేను ఒక మందు ఇస్తా ఇంజక్షన్ ఇస్తా అది ఎట్లుంటుందో చూస్తా ఈమె హెల్త్కు చూసి నీకు ఈరోజు తీసుకోవు రేపు మొత్తం అంటే ఏమంటారు చనిపోయే ఒక ఖైదీకి లాస్ట్ వార్నింగ్ ఇస్తారు చూసినావా మేడం అట్లా ఇచ్చేసింది ఆ మేడం. దానికి ఇష్టమైన అన్ని తినబెట్టురు ఇష్టమైన అన్ని వేయరు దానికి అది చచ్చిపోతే తీసుకుపోతారు బతికితే నేను తీసుకొస్తా అన్నట్టు తినబెట్టింది తెలుసా. ఇంటికి తీసుకొచ్చిరుగా ఒక ఇంజక్షన్ ఇచ్చింది క్లీన్ చేసింది పట్టి పెట్టింది పంపించింది. ఆదివారం నాడు చార్జెస్ వేస్ట్ అవుతుంది అని ఇక పంపించేసింది. ఆ ఇంజక్షన్ తోటే సోమవారం పొద్దుగాల 5 గంటలకు రమ్మన్నది. సండే రోజు ఇక తిన్నాం అన్ని తినబెట్టిరు ఇక నాకు ఇష్టమైన అన్ని తినబెట్టిరు ఇష్టమైన అన్ని తిన్నా ఇక అందరు ఇక మా అన్నలు మా అక్క అందరు మా అత్తమ్మ మామ మా తోటేవాళ్ళు అందరు ఇక అందరం ఒకటే కాడు ఇక అందరం కలిసి ఉన్నాం. ఇక ఎట్లా అంటే ఉంటుందా పోతుందా ఈమె చనిపోతే చెప్పలేము ఎట్లా అని మస్తు బాధపడ్డాం మేడం. నైట్ మొత్తం అసలు ఆ రోజు నైట్ ఇక తెల్లారితే ఆపరేషన్ చేస్తాను కదా ఆపరేషన్లో అయితే కావచ్చు లేకుంటే లేదు కదా. నాకు ఒకటే బాధ నేను చనిపోతా అని బాధగా నా పిల్లలు చిన్నోళ్ళు కదా ఎట్లా ఉంటారు ఎవరు చూస్తారు అని బాధ అయింది. నేను 5 గంటలకు పోతప్పుడు పాలిచ్చిపోయి నాకు మళ్ళీ వచ్చి వాడిని చూస్తానా తెలియదు చూడనా తెలియదు నాకు వాని దగ్గరికి వస్తానా రానా తెలియదు. 5 గంటలకు ఇచ్చి మా అత్తమ్మకి ఇచ్చేసిపోయినా. మా వాళ్ళు అందరు నాతో వచ్చారు. మా అత్తమ్మ ఒక తిని ఎత్తుకొని కూర్చుంది. ఇక నైట్ 11 గంటల దాకా ఏడోకి వాళ్ళ మమ్మీ బానే ఉంది కదా ఇప్పుడు ఏడోకి అట్లా నీకు తెలీదా ఇదంతా ముందు అప్పుడు చిన్నగా ఉండు కదా ఇక
మేడం కూడా అసలు ఆ నైట్ అప్పుడే తీసుకొని పోగానే మధ్యలోకి తీసుకొని పోయింది. ఇక లోపల తీసుకుపోయారు. 1,00,000 రూపాయలు కట్టింది. మా అక్క గోల్డ్ అంతా పెట్టింది. మా చిన్న నా గోల్డ్ అంతా పెట్టింది. అందరు నమ్మిర్రు చనిపోతుంది చనిపోతుంది అని. కానీ మన నడిపక్క నమ్మలే, ఒక్కరికి కూడా నమ్మలే. ఈయనను కూడా తిట్టింది మా అక్క, నన్ను కూడా తిట్టింది. నీకేమైతుంది పిచ్చిదానా, నీకు చచ్చిపోవే, నువ్వు చచ్చిపోవే, నువ్వు అందరు అనుకుంటురు కానీ నువ్వు చచ్చిపోవే, నాకు తెలుసు నువ్వు బతుకుతావని, నీకేం కాదే అని. ఫుల్ ధైర్యం ఉంటుంది ఆమెకైతే. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒక్క క్షణం కూడా భయపడలేదు నా ముంగల. తర్వాత ఎంత బాధపడ్డదో తెలియదు. ఈయన ఏడుస్తుండే అనేసి నా దగ్గర రానియల మేడం 3 రోజులు ఈయనను. ఆయనను చూసి గుర్తుపట్టి ఏడుస్తుంది అని. అసలు ఆపరేషన్ థియేటర్లకు కూడా తీసుకుపోతాడు మబ్బుల. ఇక అందరు జీవితాన్ని పోసే ముందు అందరు పోయి చూస్తారు. చూసినా మేడం అట్లా వచ్చి చూసిరు మా వాళ్ళు తెలుసా, ఊరు జనం మొత్తం, మా వాళ్ళు మొత్తం వచ్చి అందరు ఇట్లా చూసిరు నన్ను లోపల తీసుకుపోతుంటే. ఇంకా లాస్ట్కి అందులో నుంచి ఎట్లా వస్తానా అనుకుని ఇక నేను పోతప్పుడు ఇక అందరిని చూసినా అసలు ఇక అనిపించింది, దేవుడా వస్తే బాగుండు అనుకుంటా. కానీ నా చేతిలో ఏముంటుంది, అది ఏముండదు నా చేతిలో. లైన్గా తెలుసా మేడం ఇట్లా నిలబడ్డారు అందరు నన్ను తీసుకుపోతుంటే లోపలికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో నిలబడ్డారు తెలుసా. ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ మా నడిపక్కకు లేదు. దీనికి ఏం కాదు అన్నదే ఉంది ఆమెకు. అట్లనే ఉంది ఆఖరికి అట్లనే అన్నది, నేను వస్తాను నీతోటి అని. లోపల మాత్రం మీ పిల్లలు ఉన్నారు మా ఇంట్లో, అంతే కదా, నీ కొడుకులు రే, నీకేం కాదు అని ఆమె నాతో లోపలికి వచ్చేసింది. మత్తు ఎక్కినాక లోపల ఉంది, మత్తు ఇచ్చినాక వెళ్ళిపోయింది ఇక. ఓకే.